దేవునికి స్తోత్రం. అందరూ కూడా కూర్చున్నాం. వాక్య భాగంలోకి వెళ్ళాలని దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమునందు ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మేము వాక్య భాగంలో కూర్చుండగా ఏ వాక్యము మాకు అవసరమైనదో ఆ వాక్యమును అందించి నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తోత్రం. మనకి బైబిల్ గ్రంథంలో పిల్లరా మరి చూసినట్లయితే మొట్టమొదట ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి బుక్స్ ఏంటండి? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండం, ద్వితీయోపదేశ కాండం కదండి. ఈ 5 బుక్స్ని ధర్మశాస్త్రము, అదేవిధంగా ప్రవక్తల పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం కిందకి వస్తుంది. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం కిందకి వస్తుంది. మరి ఆది కాండములో మనం చూస్తే పిల్లరా, మరి మూల పురుషులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదండి. మూల పురుషులు ఈ ముగ్గురిని మూల పురుషులు అన్నారు. ఈ ముగ్గురితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. వారితోటి దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. డైరెక్ట్గా స్వరంతో మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని వారితో మాట్లాడినటువంటి దేవుడు మరి ఆ యొక్క నిర్గమకాండం దగ్గరకు వచ్చేసరికి మరి ఇజ్రాయేలుగా ఉన్నటువంటి ఆ యొక్క యాకోబు సంతతి అయినటువంటి 12 గోత్రకర్తలుగా దాదాపుగా ఈ 12 గోత్రకర్తలు వారి సంతతంతా కూడా ఐగుప్తు దేశంలో దాదాపుగా 400 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. వారు బానిసలుగా ఉన్న తర్వాత ప్రియులారా, దేవుడు మోషేను ఈ లోకంలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో పుట్టించి అమ్రాము యాకేబేదులకి ఆయన పుట్టాడు. అమ్రాము యాకేబేదులు మోషే యొక్క తల్లిదండ్రులు. వాళ్ళు పుట్టిన తర్వాత ఆ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అనగా ఇజ్రాయేలు కుమారులందరినీ కూడా చంపాలని ఫరో ఆజ్ఞాపించినప్పుడు 3 నెలలు ఈ యొక్క బాలుడు మోషే దాచబడ్డాడు. దేవునికి స్తోత్రం. 3 నెలలు దాచబడ్డాడండి. ఆ తల్లిదండ్రులు ఆయన్ని దాచిపెట్టారు బయటికి కనబడకుండా. ఆ తర్వాత అతన్ని
ఏట్లో పడేశారు. ఒక జమ్మి పెట్టెలో పెట్టి ఆ అబ్బాయిని 3 నెలల తర్వాత ఒక జమ్మి పెట్టె తయారు చేసి, మునగనటువంటి జమ్మి పెట్టె తయారు చేసి దాన్ని ఆ యొక్క ఏట్లో పడేసినప్పుడు ఫరో కుమార్తెకు ఆ జమ్మి పెట్టె దొరికింది. అందులో కుమారుడు చక్కని రూపసి అయినటువంటి కుమారుడు కనపడ్డప్పుడు పిల్లారా, ఆ యొక్క ఫరో కుమార్తె ఆ యొక్క బాలుణ్ణి తన సొంత కుమారుడిగా సాదుకుంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ సొంత కుమారుడిగా సాధబడినటువంటి మోషే దేవుని యొక్క ప్రణాళికలో, అనగా తల్లి గర్భంలో పడ్డది మొదలే ఆ యొక్క మోషేను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన భద్రం చేయబడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలివి వచ్చింది. విషయం ఏంటంటే మోషే యొక్క జీవితంలో ఇంకొకటి జరిగింది. ఏంటి అంటే ఇతను జమ్ముపెట్టులో దొరికిన తర్వాత ఫరో కుమార్తెకి పిల్లారా, ఆ ఫరో కుమార్తె ఏమంటుందంటే, మిరియాము అనేటువంటి మోషే అక్క ఆ పిల్లోడిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక హెబ్రీ స్త్రీని తీసుకొచ్చి ఈ యొక్క పిల్లోడికి దాదిగా ఒక అమ్మను తీసుకొని రామని ఆ యొక్క మిరియాముకి చెప్పినప్పుడు మిరియాము తన సొంత తల్లిని తీసుకుని పోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఐగుప్తీయురాలు ఫరో యొక్క కుమార్తె ఆ విధంగా చెప్పినప్పుడు తన తల్లి అయినటువంటి యాకేబేదును తీసుకొచ్చి ఆమెకు అప్పచెప్పినప్పుడు ఆ తల్లి ఒళ్ళోనే పెరుగుతాడు, తల్లి పాలే తాగుతాడు. ఎవరండి? మోషే. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 1వ అధ్యాయం మొత్తం ఈ వచనాలు మనకి నేను చెప్పిందంతా అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండంలో ఆ తర్వాత మోషే పెద్దవాడు అవుతానండి. పెద్దవాడు అయిన తర్వాత దేవుడు ఈయన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని ఆలోచన చేశాడు. దేవుడు తల్లి గర్భంలో పడ్డది మొదలుకొని మోషేను దేవుడు ఎన్నుకున్నాడు గనక ఈయన నుంచి గొప్ప కార్యాలు చేయాలని దాదాపుగా ఈయన నియమించి ఉన్నాడు. ఈయన నియమించి సీనాయి పర్వతం మీద పొదలో 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడతారు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు తన మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ పొద నడమ నుండి మోషే అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు చాలండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే అని పిలిచాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషేకి 40 సంవత్సరాలండి. దేవునికి స్తోత్రం. 40 ఏండ్లు. దాదాపుగా మిద్యాను దేశములో తన మామ మంద మేపుకుంటూ
దేవుడు ఆయన్ని దర్శిస్తూ ఉన్నటువంటి సమయం అదంతా. మరి దేవుడు నీ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను కింద పడేయని చెప్పాడు. కింద పడేసినప్పుడు పామైద్ది. అదేవిధంగా తన యొక్క మరి రొమ్మన తన చేయి పెట్టుకోమన్నాడు. తీసిన తర్వాత ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి చేయిగా మారింది. దాన్ని రొమ్ములో పెట్టినప్పుడు పిల్లరా ఆ విధంగా మార్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మంచిగా అయిపోయింది ఆ యొక్క చెయ్యి. ఈ విధంగా అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పిల్లరా మరి నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, అక్కడ నా ప్రజలు దురవస్థలో ఉన్నారని దేవుడు మోషేతో చెప్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దాదాపుగా ఈ మోషే ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ 10 తెగుళ్ళు ఆ యొక్క దేశం అంతటిని కూడా నాశనం చేశారు. నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. వాళ్ళ ఇళ్లలోకి, ఐగుప్తు దేశంలో వాళ్ళ ఇళ్లలోకి కప్పలు వచ్చాయి, వాళ్ళ ఇళ్లలోకి పేలు వచ్చాయి, వడగళ్ళు పడ్డాయి, మిడతలు వచ్చాయి కదండి. మరి 3 రోజులు చీకటి ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి తెగుళ్ళ చేత మరి వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు వారిని పోనిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పిల్లరా వీళ్ళు ప్రయాణం చేసి మరి అరణ్యంలో ప్రయాణం చేస్తారు. ఎర్ర సముద్రంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారు. మరి అంతకుముందు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళకి ఈ కార్యాలు ఎక్కడా జరగలేదు. దేవునికి స్తోత్రం. మోషే అద్భుతాలు చేశాడు. మోషే మహత్కార్యాలు జరిగించాడు. మోషే మరి సూచక్రియలు చేశాడు. మోషే లేని దాన్ని సృష్టించగలిగాడు. ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు, ఈ అద్భుతాలు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ఇవ్వలేదు. వారితోటి దేవుడు మాట్లాడాడంతే. వారితోటి మాట్లాడుకుంటూ వచ్చాడు. మోషే దగ్గరకు వచ్చేసరికి దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆ యొక్క మోషే చేతికిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ కర్ర చేత అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. కర్రను చూపించినప్పుడు ఎర్ర సముద్రం చీలిపోద్ది. కర్రనే ఏటి మీద కొట్టినప్పుడు ఏటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కదండి. ఇట్లా అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి సూచక్రియలు. మరి మోషే యొక్క ఎన్నిక ఒక మహాత్తరం. మోషే ఎన్నిక ఒక అద్భుతం అన్నమాట. దేవునికి స్తోత్రం. సీనాయి పర్వతం మీద దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవుతూ దాదాపుగా 40 ఏండ్లు ఆయన అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, ఈ కార్యాలన్నీ జరిగించాలి అంటే దేవుడు సీనాయి పర్వతం మీద 40 ఏండ్లు పట్టిందట ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు 40 ఏండ్ల ఏడు కలిగిన వాడు. ఫరో దగ్గర నిలబడ్డప్పుడు 80 ఏండ్లు. ఎవరికండి? మోషేకి 80 ఏండ్ల వయసు. దేవునికి స్తోత్రం. ఫరో దగ్గరకు వచ్చి ఆయనతోటి మొట్టమొదట ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 80 ఏండ్ల వయస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే ఆయన్ని తయారు చేయటానికి, మోషేను దేవుడు తయారు చేయటానికి 40 సంవత్సరాలు పట్టింది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాలి అంటే. దేవునికి స్తోత్రం. ఎంతకాలం పట్టిందండి? 40 ఏండ్లు పట్టిందట. దేవునికి స్తోత్రం. మోషే దగ్గరకు వస్తాడు. అప్పుడు నీళ్లు రక్తంగా మార్చబడతాయి. వారి గృహాల్లోకి కప్పలు వస్తాయి, వారి గృహాల్లోకి పేలు వస్తాయి. అనేకమైనటువంటి తెగుళ్ళ చేత వాళ్ళ యొక్క మరి జంతువులన్నీ చనిపోతాయి. మరి వడగళ్ళ వాన పడిద్ది. అనేకమైనటువంటి మరి సూచక క్రియలు, దాదాపుగా 10 తెగుళ్ళు ఆ యొక్క దేశం మీదకి, ఐగుప్తు దేశం మీదకి వస్తుంది. కానీ మరి ఇజ్రాయేల్ వారిని ఒక్క తెగులు కూడా తాకలేదండి. దేవునికి స్తోత్రం. వీరి చుట్టూ అగ్ని కంచె వేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన చుట్టూ కూడా అంతే వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మోషేని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు ఎన్నుకున్నాడు.
అయితే మోషే చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు, ఈ ఎర్ర సముద్రాన్ని చేల్చటం, మరి ఇవన్నీ కూడా ప్రపంచమంతా వ్యాప్తి చెందాయట. మోసే టైంలో ప్రపంచమంతా తెలిసిపోయిందట. ఏమనంటే యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన ఒక మోసే అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆయన ద్వారా అద్భుతాలు చేస్తున్నాడట, లేని దాన్ని సృష్టిస్తున్నాడటని ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ అయిపోయాడు. ఎవరండి? మోషే. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట రాయబడి ఉన్నది రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఎవరిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. దేవునికి స్తోత్రం. ఫరోతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీ యందు నా బలము చూపుటకు నేను ఎంత బలవంతున్నో. దాదాపుగా ఫరో రాజట ప్రపంచమంతా ఐక్యమై వచ్చినా కానీ మరి ఆయన్ని ఓడించలేనటువంటి బలం కలిగిన వాడట. ఇనప రథాలు ఉన్నాయట ఫరోకి, ఇనప రథములతో మరి బలవంతుడైనటువంటి రాజుగా ఉన్నాడట ఆ టైంలో. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకోసమే అంటున్నాడు, నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును. దేవునికి స్తోత్రం. అందు నిమిత్తమే నిన్ను నియమించేదని ఫరోతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాట నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం ఇదే మాట. నా బలము నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామం ప్రచురము చేయనట్లు నిన్నే నేను నియమించితిని. దేవునికి స్తోత్రం. నిన్ను నియమించిందే నా బలమును చూపటానికి. నేను ఎంత బలవంతుడో నేను చూపించడానికి. ప్రభు కంటే బలవంతుడి ప్రపంచంలో ఎవరు లేరు. ప్రభు కంటే బలవంతుడు లేడని చెప్పటానికే నిన్ను నియమించాను. ఫరో, భూలోకమంతటా నా నామం ప్రచురమగుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించి ఉన్నాను. అంటే మోషే పేరంతా కూడా ఎక్కడికి పోయిందండి? భూలోకమంతా వెళ్ళిపోయింది. ఫరో సామ్రాజ్యంలో మరి నేలని రక్తంగా మార్చిందట. యెహోవా దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడట. ఆ ఇజ్రాయేలు జనాంగానికి ఆయన తోడుగా ఉన్నాడట. వాళ్ళ ఇళ్లలోకి కప్పలు వచ్చాయట, వాళ్ళ ఇళ్లలోకి పేర్లు వచ్చాయట. వారి యొక్క పశువులన్నీ కూడా నాశనము చేయబడ్డాయట అని భూలోకం అంతా కూడా అందరూ తెలుసుకున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానాను దేశమును వాళ్ళు ఆక్రమించుకోబోతున్నారట అని కూడా వాళ్ళు విన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క కానాను దేశంలో నివాసం ఉంటున్నటువంటి కొందరు చూడండి, మరి యెహోషువ గ్రంథంలో కొందరు ఆ కానాను దేశంలో నివాసం ఉంటున్నటువంటి వారు మాయో కపటోపాయముతోటి వీరి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 9వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. ఆ దేశస్తులే కానీ వీళ్ళు మరి వాళ్ళు కపటమ కలిగినటువంటి వారుగా మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం.
తొమ్మిదవ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాను. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరునున్న హెష్బోను రాజైన సీహోనును అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగును అమోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతా వింటిమే. అప్పుడు దేవునికి స్తోత్రం. ఏమన్నారటండి వీళ్ళు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరము నుండి వచ్చి ఉన్నాము. ఏలైనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసినటువంటి సమస్తమును యోర్దాను అద్దరునున్న రాజులని ఏ విధంగా అయితే సంహరించాడో, ఐగుప్తులో సూచక్రియలు చేశాడు, ఎర్ర సముద్రములో గొప్ప కార్యాలు జరిగించాడు, అవన్నీ కూడా మేము విన్నాం, మాకు వినపడ్డాయి, మేము విన్నాము. వీళ్ళెవరో తెలుసండి? గిబియోనీయులు, కెఫీరా వాళ్ళు, బెయోరోతు, కిర్యాత్యారీం అనేటువంటి 4 తెగల వారు. వీళ్ళు మాయావేషం వేసుకుని వచ్చారు వీళ్ళ దగ్గరికి, యెహోషువ దగ్గరికి, ఇజ్రాయేల్ దగ్గరికి. వాళ్ళు మరి మాయావేషం వేసుకొని మేము చాలా దూరం చూస్తున్నామని చెప్పి మరి వాళ్ళ దగ్గరకు వస్తారు. అంటే మమ్మల్ని చంపేస్తాడు దేవుడు, మేము చనిపోతామని వాళ్ళు మరి కపటోపాయం చేత వీళ్ళ దగ్గరకు వస్తారు. యెహోషువ ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు మాతో సంధి చేయండి, మమ్మల్ని చంపకుండా మీరు ఉండండి అని వీళ్ళు మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళతో యెహోవా దగ్గర పర్మిషన్ తీసుకోకుండానే యెహోషువ మరి ఆ యొక్క ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా మరి సంధి చేస్తారట, మేము మిమ్మల్ని చంపము అని. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు కనాను దేశస్తులే అని. వాళ్ళు 2-3 రోజుల్లో తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఆ ఇజ్రాయేలీలు ఏం చేశారో తెలుసండి? వీళ్ళని మరి చంపకుండా వాళ్ళకి నీళ్లు చేదువారుగా, వాళ్ళకి కట్టెలు కొట్టేవారుగా వీళ్ళని పెట్టుకున్నారట. దేవునికి స్తోత్రం. వాళ్ళు చావు భయం చేత దేవుడు మమ్మల్ని చంపేస్తాడని వాళ్ళు భయం చేత వీళ్ళ దగ్గరకు వచ్చి సంధి చేసినప్పుడు చూడండి, ప్రపంచమంతా కూడా యెహోవా నామము ప్రచురమైపోయింది. జనులందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మరి మోసే టైంలో యెహోవా నామం ప్రచురమైంది. మోసే అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడట, ఆయన ద్వారా ఆయన చెయ్యి జాపితే ఏదైనా జరుగుతుందట అనేటువంటి మరి వార్త ప్రపంచమంతా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ప్రియులారా మరి దేవుడు మరి రాజులను ఏర్పాటు చేశాడు. రాజులలో ప్రియులారా మరి దావీదు మహారాజు ఉన్నాడు. ఆ దావీదు మహారాజు యొక్క కుమారుడే సొలొమోను రాజు. దావీదు ఒక మందిరాన్ని, యెహోవాకి మందిరం కట్టాలని ఆలోచన చేశాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు అనేకమైనటువంటి యుద్ధములు చేసి రక్తము చిందించావు కాబట్టి, మనుషుల రక్తములు చిందించావు కాబట్టి నువ్వు మందిరాన్ని కట్టడానికి అర్హుడువు కాదు. కాబట్టి నీ గర్భమున పుట్టబోయేటువంటి సొలొమోను అనేటువంటి పేరు పెట్టబడేటువంటి ఆ యొక్క కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడి ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. మరలా దేవుడు మరి సొలొమోను టైంలో ప్రియులారా ప్రపంచమంతా ఆయన నామము ప్రచురమైంది. దేవునికి స్తోత్రం. సొలొమోను టైంలో కూడా మరి దేవుని నామం ప్రచురమైపోయింది. ఎక్కడి వరకు అండి? ప్రపంచమంతా. ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చింది, షాబా దేశపు రాణి వచ్చింది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 1
మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని వచ్చినారు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గలగా మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చిన. దేవునికి స్తోత్రం. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి? షేబా దేశపు రాణి. షేబా దేశం నుంచి వచ్చింది. దేని గురించి అన్నదేమే? సొలొమోను యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని. దేవునికి స్తోత్రం. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అంటే షేబా దేశం ఇజ్రాయెల్ దేశం పక్కన ఉందా ఏమండి? షేబా దేశం మరి ఇజ్రాయెల్ దేశం పక్కనే ఉందా? కాదండి. చూడండి, మత్తయి సువార్తలో భూమి అంతముల నుంచి వచ్చిందని రాయబడ్డది. 6వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. అయినను తన సమస్త వైభవముతో సహితము దేవుడు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా వస్త్రమును ధరింపజేయను కదా. కాబట్టి చింతింపకుడి, అన్యజనులు తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పై వచ్చిన అనుకుంటా. షేబా దేశపు రాణి. ఆ 27వ వచనం. మీలో ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఉడకవు. అయినను తన సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానినైనను అలంకరింపబడలేదు. 12వ అధ్యాయం 35వ వచనం. 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. 12:42 చదవం. 42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందటండి? భూమి అంతముల నుండి వచ్చింది. అంటే ప్రపంచమంతా సొలొమోను గురించి విన్నది. ఈ వచనం కోసం దేవునికి స్తోత్రం. 12:42 కదండి. భూమి అంతముల నుంచి వచ్చిందంటే సొలొమోన్ టైంలో దేవుని నామం ఎక్కడ దాకా పోయిందండి? భూమి అంతముల వరకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు మరి నిజంగా మోసే టైంలో ప్రపంచమంతా దేవుని సువార్త ప్రకటింపబడ్డది మోసే టైంలో. అదేవిధంగా సొలొమోన్ టైంలో కూడా మరి ఈ షేబా దేశపు రాణి భూమి అంతముల నుంచి వచ్చిందట. ఎవరి గురించి విని? యెహోవా నామమును గురించి విన్నదై
సొలొమోను కీర్తిని గురించి ఉన్నది. సొలొమోనుకి దేవుడు ఎంత గొప్ప కార్యాలు ఆయనకి ఇచ్చారట. ఆయన ఈ మందిరాన్ని కట్టడానికి ఆయనకి గొప్ప మరి ఐశ్వర్యమును కలిగించాడట దేవుడు. అక్కడ చూడండి, రాజుల మొదటి గ్రంథంలో చదివితే అక్కడ మంచిగా మనకి కనబడుతున్నది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన్ని పొగుడుతూ ఆమె కొన్ని మాటలు మాట్లాడుతుంది. కాదమ్మా, 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను. రాజునకు మరుగైనదేది లేదని చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును కట్టించిన మందిరమును అతని బల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అది ఉపచారులు కనిపెట్టుచుట వారి వస్త్రములను వారికి ఆయనకి గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించిన దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గురించి జ్ఞానమును గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే. నీ కార్యాల గురించి నీ గురించి నేను విన్నాను నిజమే, కానీ అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు విలుచుండు. నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి ఇజ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఇజ్రాయేలీలందు శాశ్వతమైన ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజా కార్యములను జరిగించుటకు ఆయనను నేను నియమించను అని దేవునికి స్తోత్రం. ఏమంటుందండి? నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించినటువంటి నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎవరేమే? ఒక అన్యురాలు. దేవునికి స్తోత్రం. ఒక అన్యురాలు వచ్చి ఏమంటుందండి? దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు. ఒక రాణి ఉండి, ఆ గొప్ప ఐశ్వర్యవంతరాలై ఉండి, ఒక రాణిగా ఉన్నటువంటి షేబా దేశపు రాణి భూమి అంతముల నుంచి వచ్చిందట సొలొమోను జ్ఞానమును గురించి వినటానికి. ఆయన నువ్వు భాగ్యవంతుడివి, మరి నీ జనులందరూ కూడా నీ జ్ఞాన వచనములు వినేటువంటి వాళ్ళు భాగ్యవంతులు. నిన్ను ఎంత స్థాయిలో పెట్టినటువంటి నీ దేవునికి స్తోత్రము కలుగునుగా. కానీ ఆమె స్వయంగా మరి ఈమెను ఏమనుకోవచ్చు అంటే మారు మనసు పొందింది అనుకోవాలా, పొందలేదనుకోవాలి. దేవునికి స్తోత్రం ఎవరు చెప్తారు? మారు మనసు పొందిన వాళ్ళే కదా. మారు మనసు పొందిందా? దేవునికి స్తోత్రం. ఆమె ఒక్కతే రాలేదండి, బంధువర్గంతో వచ్చింది. మరి దాదాపుగా 2 లక్షల మనుగుల బంగారం తీసుకొని వచ్చిందట. విస్తారమైనటువంటి గంధవర్గం తీసుకొని వచ్చిందట. ఆమె అవన్నీ తీసుకొని వచ్చింది. సొలొమోను జ్ఞానమును విని అనేకమైనటువంటి చిక్కు ప్రశ్నలతో వచ్చిందట. ఆమె ప్రతిదానికి ఆయన ధారాళంగా ఏం చేశాడండి? సమాధానం చెప్పాడట. ఆయన జ్ఞానం అది కాదండి, దేవుని జ్ఞానం. దేవుడు ఆయన జ్ఞానవంతుడిగా తన హృదయంలో జ్ఞాన వాక్కులను పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే నేను చెప్తూ ఉంటాను, మరి సామెతలు చదవండి, దేవుడు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా.
సామెతలు చదివితే మరి ప్రపంచంలో అన్నీ అర్థమవుతాయి అటండి. దేవునికి స్తోత్రం. బైబిలే కాదు, ప్రపంచంలో ఉన్నదంతా కూడా అర్థమైపోతట. సామెతలు అంత పవర్ ఉంది. నాకు చెప్పాడు దేవుడు. అదేవిధంగా మరి మన దైవ స్వరూపి పెద్ద అయినటువంటి అజరయ్య గారు, కర్నూలులో దేవుని సేవ చేసేటువంటి అజరయ్య గారు కూడా మరి సామెతలు చదవని చెప్పాడట దేవుడు. కాబట్టి పిల్లారా, మరి సామెతల గ్రంథం చదవండి, దేవుడి జ్ఞానాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మోషేని ప్రపంచవ్యాప్తంగా మరి ఆయన తెలిసేటట్టుగా చేశాడు. ఆయన నామం మరి యెహోవా నామం భూలోకమందంతటా ప్రచురమైంది. సొలొమోన్ టైంలో కూడా భూమి అంతముల వరకు ఆయన నామం కీర్తించబడ్డది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు క్రీస్తుని ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన మరి యెరూషలేముకు వచ్చి ఉన్నాడు. యెరూషలేములో ఒక బాల యేసుగా పుట్టాడు. ఆయన బెత్లెహేములో పుట్టి యెరూషలేములో పెరిగి యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు తిరుగుతూ అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన నామము భూలోకమందంతటా ఇప్పుడు ప్రచురమైంది. ఆయన పుట్టింది ఎక్కడండి? చిన్న దేశం. ఆయన పుట్టింది ఇజ్రాయెల్ దేశం. అంటే 250 కిలోమీటర్ల పొడవు, 80 కిలోమీటర్ల ఎడల్పు కలిగినటువంటి చిన్న దేశంలో పుట్టాడు ఆయన. కానీ ఆయన అమెరికాని తాకాడు. ఆయన వాక్యం అమెరికాని తాకింది. అమెరికా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. జర్మనీని తాకింది, ఫ్రాన్స్ని తాకింది. ప్రపంచంలో క్రైస్తవులంటే మెజారిటీ దేశాలు క్రైస్తవుల దేశాలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన నామము భూలోకమంతటా కూడా దేవుడు ప్రచురం చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మరి మనమందరం కూడా ఆయన నామాన్ని జపించుదాం, ఆయన నామాన్ని ధ్యానం చేద్దాం. ఆ నామము అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామం. పరలోకములో ఘనమైన నామమేనట, భూలోకములో కూడా ఘనమైన నామం. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. యేసు నామాన్ని బట్టి మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ఆయన నామాన్ని నమ్ముకుందాం, ఆయన నమ్ముకుందాం, ఆయన్ని హృదయ ప్రభువుగా అంగీకరించుదాం. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.